వీటితో పాటుగా గిది చూడాలి. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిందట, తెలంగాణలో కాంగ్రెస్ రావాలి. గతంలో నినాదం ఇది. మీ అందరికీ గుర్తుందో లేదో, కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ రావాలని జోరుగా పక్కన ఇక మొత్తం కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది అంటూ రకరకాలుగా కూడా ప్రచారం చేశారు. కానీ వాస్తవానికి కర్ణాటకలో సీఎం మార్పు జరిగింది. సిద్ధరామయ్య నుండి డీకే శివకుమార్కి వెళ్ళిపోయింది. అయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య పోరైతే నడుస్తున్నది. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి మారి ఉత్తమ్ కుమార్ రెడ్డి బహుశా సీఎం అయ్యే ఛాన్స్ ఉందేమో. ఎందుకంటే ఇది నేను చెప్పిన మాట కాదు, చాలా సందర్భాలలో వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పింది. కర్ణాటక కాంగ్రెస్ కేబినెట్లో ముసలం. ఒకవైపు కేబినెట్ కొత్త మంత్రుల ప్రమాణం, మరోవైపు అసంతృప్తుల రాజీనామాలు. ఇండి బెల్లూరు ఎమ్మెల్యేల రిజైన్, రాజీనామాకు సిద్ధమైన మరో 10 మంది ఎమ్మెల్యేలు. సీనియర్లను పక్కన పెట్టి సొంత వర్గానికే పెద్దపీట. డీకే శివకుమార్పై సిద్ధరామయ్య వర్గం ఆగ్రహం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇద్దరు వ్యక్తుల ఆధిపత్య ధోరణి. గతంలో సీఎం, ఇప్పుడు సీఎం. ఈ సిద్ధరామయ్య మనసులోకి ఏంది అంటే, మంత్రివర్గంలో కీలకమైన అంటే కావాల్సిన పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వకపోగా మొత్తం డీకే శివకుమార్ వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చారు. దీంట్లో భాగంగా ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు, ఇండి బెల్లూరుకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలు రాజీనామా చేసిరు. వాళ్ళ బాటలో ఇంకో 10 మంది ఉన్నారు. అంటే దాదాపుగా డజన్ వరకు కూడా కర్ణాటకలో రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఇక్కడి ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు. ఇక్కడి ప్రభుత్వం ఎప్పుడైనా కూడా అక్కడ గవర్నర్ పాలన లేదా రాష్ట్రపతి పాలన కూడా వచ్చిన ఛాన్స్ లేకపోలేదు. ఎందుకు అంటే కర్ణాటక రాజకీయాలలో ఒక్కసారిగా మళ్ళీ విభేదాలు సెగలు రగులుతున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎం వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నడుస్తున్న వేళ తాజా పరిణామాలు పార్టీలో ముసలం పుట్టించాయి. ఒకవైపు సీనియర్లు అసంతృప్తి, మరోవైపు పదవులు దక్కని ఎమ్మెల్యేల రాజీనామాల హెచ్చరికలతో హస్తం పార్టీలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. కర్ణాటకలో దాదాపుగా 2 డజన్ల మంది సీనియర్లు ఉన్నారు. ఒక పాయింట్ అయితే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రెండోది వర్గపోరు ఉన్నది, డీకే శివకుమార్ సిద్ధరామయ్యకు సంబంధించి. ఇక మూడోది ఇంకొక విషయం ఏందో తెలుసా, కొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వలేదని వాళ్ళు రాజీనామాకు సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ప్రాంతీయ సామాజిక సమతుల్యత పేరిట సీనియర్లను పక్కన పెట్టడం, సొంత వర్గానికే పెద్దపీట వేశారనే ఆరోపణలు పార్టీలో అంతర్గతంగా కల్లోలాలను సృష్టించాయి. డీకే శివకుమార్ అధికారం చేపట్టిన నుంచి రాజుకుంటున్న నాయకత్వ వివాదానికి ఈ తాజా కేబినెట్ ముసలం తోడంతో కాంగ్రెస్ అధిష్టానానికి సరికొత్త తలనొప్పులు మొదలైన పరిస్థితి కనబడ్డది. సో డీకే శివకుమార్ పంచాయతీ ఈ ఒక్క ఎపిసోడ్తోనే అయిపోదు. ఎందుకంటే కర్ణాటకలో రాజకీయాలు చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళిద్దరు డీకే శివకుమార్ సిద్ధరామయ్య వర్గానికి సంబంధించి అంతర్గత పోరు నెలకొంది. సో ఇలాంటి తెలంగాణలో కూడా లేకపోలేదు. తెలంగాణలో చాలామంది సీనియర్, ఇక్కడ కూడా సీనియర్లందరినీ కూడా పక్కన పెట్టే ప్రయత్నం త్వరలో జరగబోతుంది అనే ఒక వార్త కూడా వస్తున్నది. ఇప్పటికే అసంతృప్తితో తెలంగాణలో ఎట్లుందో, ఇక్కడ బయటికి కనబడని అగ్ని జ్వాలలు, అక్కడ బయటికి కనబడే అగ్ని జ్వాలలు, అంతే తేడా. కాంగ్రెస్ ఎక్కడున్నా కూడా క్రమశిక్షణ అనేది పేరుకు మాత్రమే. కాంగ్రెస్లో ఎప్పుడైనా కష్టపడ్డ కార్యకర్తకు దక్కని ఫలితం. కాంగ్రెస్ అంటేనే వివాదాలు, వివాదాస్పదాలు, వర్గాలు, వర్గపోరులు ఇవే జరుగుతాయి. ఇంకేముంటాయి చెప్పురి. సో ఫైనల్గా కర్ణాటక రాజకీయాలలో కూడా మళ్ళొక్కసారి మొసలం మొదలైంది. ఎప్పటికైనా ఆడ ప్రభుత్వం పడిపోవచ్చు, ఏ క్షణమైనా ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది అంటూ కూడా రాజకీయ